ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం మనం మనం చదువుతున్నామండి. నాకు తోడై ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని హస్తము ఎలాంటిది అనేటువంటిది ఆయన 3 విషయాలు దేవుని యొక్క హస్తాన్ని గురించి ఆయన చెప్తున్నాడండి. దేవుని హస్తము నాకు తోడై ఉంది, దేవుని హస్తము నాకు కృప చూపుచుంది, దేవుని హస్తము నాకు దయను కలుగజేస్తుంది, నాకు నా మీద దయను చూపిస్తుంది అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క హస్తము ఆయన మీద నెహెమ్యా అనేటువంటి ఆయనకు దేవుని యొక్క హస్తము తోడై ఉన్నది అని మనం ఈ వచనంలో చదువుతున్నామండి. ఈయనకు దేవుని యొక్క హస్తం ఆయన జీవితంలో ఎలాంటి క్రియలు జరిగించింది అని మనం చదివినట్లయితే, ఈ యొక్క వ్యక్తి రాజు యొక్క భవనంలో ఉన్నాడు. ప్రియులారా, ఈయన రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఈయన ఇశ్రాయేల్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి. కానీ ఇప్పుడు ఈయన ఇశ్రాయేల్ దేశంలో లేడు. ప్రియులారా, ఇప్పుడు ఈయనకు ఒక ఆశ ఏంటంటే, నేను క్షేమంగా ఉన్నాను, నా సహోదరులు, నా దేశంలో ఉన్నటువంటి నా బంధువులు, నా స్నేహితులు, నా యొక్క దేశస్తులు ఎలాగున్నారని చెప్పి ఈయన తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమందితో మన దేశం ఎలాగుంది అని అడిగినప్పుడు, వారు మన దేశం యొక్క గుమ్మములంతా కూడా, గోడలంతా కూడా పడగొట్టబడి ఉన్నాయి, మన దేశస్తులందరూ కూడా వేరే ఇతర దేశాల్లో చాలా నిందల అవమానాలు అనుభవిస్తున్నారు అనేటువంటి వర్తమానాన్ని విని ఈయన చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఈయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. నా దేశం యొక్క గోడలను నేను మళ్ళీ కట్టాలి, నా దేశం యొక్క గుమ్మం నేను మళ్ళీ కట్టాలి అని చెప్పి ఈయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. కానీ ప్రియులారా, దానికి రాజు యొక్క దయ ఈయనకి కావాలి, మనుషుల యొక్క దయ కావాలి. అప్పుడు ప్రియులారా, ఈయన ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన వలన దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉంది. దేవుని యొక్క హస్తము ఆయన మీద కృప చూపిస్తుంది. దేవుని హస్తం ఆయనకు దయను కలుగజేస్తుంది. అందువల్ల రాజు యొక్క దయ దేవుడు నెహెమ్యాకి కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో నాతో దేవుని యొక్క హస్తము తోడై ఉంది. మీకు దేవుని యొక్క కరుణాహస్తము తోడై ఉంది. ఆ కరుణాహస్తం ఏం చేస్తుందంటే, మీకు మనుషుల యొక్క కళ్ళలో దయను కలుగజేస్తుంది. అయ్యో, నాకు ఎవరైనా దయ చూపిస్తే బాగుండు, అయ్యో నాకు వాళ్ళు సహాయం చేస్తే బాగుండు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. యేసయ్య అంటున్నాడు, నేను నా యొక్క హస్తాన్ని మీకు తోడుగా ఉంచబోతున్నాను. నా కుమారుడా, కుమార్తె, నా యొక్క హస్తము నీకు తోడుగా ఉండి మనుష్య కళ్ళలో నీకు దయను కలుగజేస్తుంది అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియులారా, రెండవదిగా దేవుని హస్తం ఏం చేస్తుంది? ఆయన ఒకవైపేమో ఆయన ఆ యొక్క యెరూషలేము యొక్క గుమ్మముల కట్టాలని ఇష్టపడుతున్నాడు, అన్నిటిని దేవుడు ఆయనకి సమకూరుస్తూ వస్తున్నప్పుడు, మరోవైపేమో శత్రువులు ఆయన్ను ఎక్కువగా బాధ పెడుతున్నారు, ఆయన యొక్క పనిని అడ్డగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క హస్తము శత్రువులందరి మీద ఆయనకు జయాన్ని కలుగజేస్తుంది. శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన యొక్క పనిని ఆపివేయలేకపోయారు. ప్రియులారా, మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నానికి మీ యొక్క శత్రువులు అడ్డుపడుతున్నారేమో, మీ యొక్క శత్రువులు మీ యొక్క ఆశీర్వాదాన్ని పాడు చేస్తున్నారేమో. ఈ యొక్క ఉదయకాల సమయం యేసయ్య అంటున్నాడు, నా యొక్క కరుణాహస్తము నీతో ఉన్నది, అది మనుష్య కళ్ళలో నీకు దయను కలుగజేస్తుంది, ఈ శత్రువుల మీద నీకు జయాన్ని ఇస్తుందని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుని నెహెమ్యాకు తోడై ఉన్నటువంటి దేవుని కరుణాహస్తము ఆయన యొక్క కార్యాలని సఫలపరచింది. ఆయన చేసే ప్రతి ఒక్కటిలో దేవుడు జయాన్ని ఇచ్చాడండి. మీరు చేయబోయేటువంటి అన్ని విషయాల్లో కూడా మీతో తోడై ఉన్న దేవుని యొక్క కరుణాహస్తము మీకు తోడై ఉండి మీ యొక్క కార్యాలు సఫలపరుస్తుంది. మీరు చేసే ప్రతి ఒక్కటిని యేసయ్య ఆయన సఫలపరచబోతున్నాడు. ఆయన దాన్ని క్రమంగా ముగించడానికి మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని యొక్క హస్తము, కరుణాహస్తము మీకు తోడై ఉంది. అది మనుష్య కళ్ళలో దయను కలుగజేస్తుంది, శత్రువుల మీద జయాన్ని కలుగజేస్తుంది, మీ యొక్క క్రియలను సఫలము చేస్తుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం. నా దేవుని యొక్క కరుణాహస్తము నాకు తోడయ్యింది అని తండ్రి ఆయన సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మా యొక్క దేవుని యొక్క కరుణాహస్తము తండ్రి ఒక్కొక్కరితో తండ్రి, మా ఒక్కొక్కరితో, మా సహోదరులతో తండ్రి ఉన్నందు బట్టి స్తోత్రము. అయ్యా, మీ యొక్క కరుణాహస్తం మాతో ఉన్నప్పుడు మనుష్య కళ్ళలో దయ కలుగుతుంది, శత్రుని మీద జయం వస్తుంది తండ్రి. మాకు కార్యాలు సఫలపరుస్తావయ్యా తండ్రి. యొక్క 3 ఆశీర్వాదాలు తండ్రి మా సహోదరుల యొక్క జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను.
మీ బిడ్డలు చేసే ఒక్కొక్క విషయంలో తండ్రి మీ హస్తం తోడుని జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.